సో అందరికీ హాయ్ స్టూడెంట్స్. ఏపీ ఈసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్ అన్నా లేకపోతే ఫైనల్ ఫేజ్ అన్నా రెండు ఒకటి. ఓకే, సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో సెకండ్ ఫేజ్లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చింటారో మీ అందరు కూడా సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ రిలీజ్ గురించి లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో మీకు సీట్ వచ్చిందా రాలేదా ఎలా చెక్ చేసుకోవాలి, అలాట్మెంట్ ఆర్డర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పుడు కాలేజీలో రిపోర్టింగ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. సో ఇది ఇప్పుడే వచ్చిన అప్డేట్ కాబట్టి ఎక్కువ మంది తెలియకపోవచ్చు. వెంటనే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని మన వీడియోస్ని ఎంకరేజ్ అయితే చేయండి. చూడండి. సో ఇంకా మీకు ఫ్యూచర్లో లైక్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడ. సో ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్స్ అనమాట. ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. Candidates are informed to keep the OTP received confidential given while giving options. Don't reveal the OTP to others. అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఓటీపీ వస్తుంది చూడండి. ఆ ఓటీపీ అనేది ఎవరికి ఇవ్వద్దు, మీరే పెట్టుకోండి. సో అది ఎవరికి షేర్ చేయకూడదని చెప్పి మెన్షన్ చేశారండి. అంత ఇంకేం లేదు. దాని తర్వాత ఇక చూడండి, వెబ్ ఆప్షన్స్కి ఈసెట్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్కి మనకి టైం అయితే అయిపోయింది. నిన్నటితో లాస్ట్ అనమాట. ఈరోజు మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని ఏమన్నా కరెక్షన్ ఏమన్నా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మిస్టేక్స్ని ఏమన్నా ఉంటే కనుక అది మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఈరోజు. నెక్స్ట్ దీని తర్వాత వితిన్ 2 daysలో అంటే ఈ మంత్ 8న మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిందా రాలేదా తెలిసిపోతుంది. ఒకవేళ సీట్ వస్తే కనుక ఇక్కడ ఫామ్స్ దగ్గర లింక్ అయితే ఇస్తారు. ఆ లింక్ ద్వారా జస్ట్ ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకొని హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఇవి కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మీరు మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత రిపోర్టింగ్కి ఎప్పుడు లాస్ట్ డేటు ఈ మంత్ 9 అనమాట. అంటే మీకు ఈ మంత్ 8న రిజల్ట్ వస్తే ఈ మంత్ 9 వితిన్ 1 day లోపల మీరు కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాలి. ఒకవేళ ఈ సెకండ్ ఫేజ్లో కూడా ఈ ఫైనల్ ఫేజ్ కూడా సీట్ రాకపోతే సిచ్యువేషన్ ఏంటి? సో మనం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం అయితే వెయిట్ చేయాల్సింది, ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదనమాట. లేదంటే ఇంకా అంటే స్పాట్ అడ్మిషన్ కానీ లేకపోతే కేటగిరీ బి అడ్మిషన్స్ కానీ అందులో మీరు జాయిన్ అవ్వాల్సింది. సో స్పాట్ అడ్మిషన్ కానీ లేకపోతే కేటగిరీ బి ఈ అడ్మిషన్స్ వస్తే కనుక మీకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఉండదన్నమాట. ఓకే, ఇది ఓవరాల్ అన్నమాట. థ్యాంక్ యూ.